హ్యావ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ విల్ ఆర్ షల్, అంతేనండి. ప్రజెంట్ టెన్స్ కనుక మనకు వస్తే దాని ముందు విల్ పెట్టడమే, అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఇంకా దానిలో కొన్ని మార్పులు చేర్పులు అనేటటువంటివి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఫ్యూచర్ ఫామ్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1, అది సింపుల్ ఫ్యూచర్ యొక్క ఫామ్ అండి. అంటే ఐ విల్ గో, వీ విల్ గో, యూ విల్ గో, యూ విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, దే విల్ గో. అది అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఫస్ట్ పర్సన్కి షెల్ వాడతారు, మిగతా వాటికి సెకండ్ థర్డ్ పర్సన్స్కి విల్ వాడతారని చెప్తారు. కానీ కొన్ని గ్రామర్ బుక్స్లో ఏమో ఇప్పుడు నెగ్లిజిబుల్ ఎట్లయినా వాడచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో మీరు ప్రాక్టీస్ చేయడం కోసం గుర్తుగా ఉంటుందని చెప్పి విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అని చెప్పి చెప్తున్నాను. ఇలా మనం ఫామ్స్ని ముందు ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని సెంటెన్సెస్ తీసుకొని విల్ ఉపయోగించి వాక్య నిర్మాణం అనేది మనము నేర్చుకోవాలి. వేర్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ అంటే జనరల్గా సింపుల్ ఫ్యూచర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ ఫ్యూచర్ యాక్షన్. భవిష్యత్తులో జరిగేది మనకి తెలిసినప్పుడు భవిష్యత్తులో జరగబోయే వాక్యాన్ని సూచించడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాము. రామా విల్ కమ్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం రామా వస్తాడు. దే విల్ విజిట్ యూ నెక్స్ట్ మంత్లో నీ దగ్గరకు వస్తారు. ఇలా అండి. వి షల్ కంటిన్యూ అవర్ క్లాస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై బై.